ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. డిసెంబర్ నెలకు సంబంధించి 713 కోట్లు రిలీజ్ చేసింది. ఇటు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ మరో మైల్ రాయి చేరుకుంది. ఏడాదిలోనే 100 మంది విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసి సర్టిఫికేట్స్ అందించింది. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇంటర్ డిగ్రీ చదివిన విద్యార్థులకు ఉద్యోగాలకు సరిపడే నైపుణ్యం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ వర్సిటీ 2025 డిసెంబర్ నాటికి 1000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందించింది. నైపుణ్య విద్యారంగంలో ఇంత తక్కువ టైంలో ఈ స్థాయి లక్ష్యాన్ని అందుకోవటం విశేషమని అధికారులు చెప్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ పీజీ కోర్సులను ప్రారంభించేందుకు వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 713 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల 713 కోట్లు చొప్పున చెల్లిస్తామని సర్కార్ చెప్పింది. చెప్పినట్లుగానే జూన్ నెలకు సంబంధించి 183 కోట్లు రిలీజ్ చేసింది. ఆగస్టు నుంచి ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తూ వచ్చింది. ఈ డిసెంబర్ కు సంబంధించి 713 కోట్లు విడుదల చేసింది. విడుదల చేసిన దాంట్లో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్లు ఉన్నాయి. మాజీ మంత్రి జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న జానారెడ్డి నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు రేవంత్. రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులతో పాటు మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రేవంత్. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి తుమ్మల.